ఏపీలో అభ్యర్థుల ఎంపికపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కసరత్తు చేస్తున్నారు. సీట్ల పంపకాలపై ఇప్పటికే ప్రాథమిక నిర్ణయానికి వచ్చాయి టీడీపీ జనసేన పార్టీలు. కాపు సామాజిక వర్గంతో పాటు బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలకు ఎక్కువ అవకాశాలు ఇచ్చే ఆలోచనలో ఉన్నారు పవన్ కళ్యాణ్. జనసేన గెలిచే స్థానాలపై 3 నెలల పాటు సర్వే చేయించారు పవన్. ఇప్పటికే మొదటి విడత అభ్యర్థుల ఎంపికకు సమీక్షలు పూర్తి చేశారు. మొదటి విడతలో కృష్ణా, గుంటూరు, ఒంగోలు, రాయలసీమ స్థానాలు, రెండవ విడతలో గోదావరి జిల్లాల అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు పవన్ కళ్యాణ్. ఈ నెల 28, 29, 30వ తేదీల్లో కాకినాడలో పర్యటించనున్నారు పవన్ కళ్యాణ్. గోదావరి జిల్లాల అభ్యర్థుల ఎంపికపై సమీక్షించనున్నారు. గోదావరి జిల్లాలో ఎక్కువ సీట్లు పోటీ చేసేలా కసరత్తు చేస్తున్నారు. ఇటీవల లోకేష్ చేసిన వ్యాఖ్యలు, సీట్ల పంపకాలు, సీఎం అభ్యర్థి లాంటి అంశాలపై నేతలకు క్లారిటీ ఇవ్వనున్నారు పవన్. ఏపీలో అభ్యర్థుల ఎంపికపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కసరత్తు చేస్తున్నారు. సీట్ల పంపకాలపై ఇప్పటికే ప్రాథమిక నిర్ణయానికి వచ్చాయి టీడీపీ జనసేన పార్టీలు. కాపు సామాజిక వర్గంతో పాటు బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలకు ఎక్కువ అవకాశాలు ఇచ్చే ఆలోచనలో ఉన్నారు పవన్ కళ్యాణ్. జనసేన గెలిచే స్థానాలపై 3 నెలల పాటు సర్వే చేయించారు పవన్. ఇప్పటికే మొదటి విడత అభ్యర్థుల ఎంపికకు సమీక్షలు పూర్తి చేశారు. మొదటి విడతలో కృష్ణా, గుంటూరు, ఒంగోలు, రాయలసీమ స్థానాలు, రెండవ విడతలో గోదావరి జిల్లాల అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు పవన్. ఈ నెల 28, 29, 30వ తేదీలో కాకినాడలో పర్యటించనున్నారు పవన్ కళ్యాణ్. గోదావరి జిల్లాల అభ్యర్థుల ఎంపికపై సమీక్షించనున్నారు. గోదావరి జిల్లాలో ఎక్కువ సీట్లు పోటీ చేసేలా కసరత్తు చేస్తున్నారు. ఇటీవల లోకేష్ చేసిన వ్యాఖ్యలు, సీట్ల పంపకాలు, సీఎం అభ్యర్థి లాంటి అంశాలపై నేతలకు క్లారిటీ ఇవ్వనున్నారు పవన్. రైట్, ఇక దీనికి సంబంధించి మరిన్ని పూర్తి లేటెస్ట్ అప్డేట్స్ గుంటూరు నుండి మా ప్రతినిధి సాయి అందిస్తారు. సాయి, ఇప్పటికే జనసేన, టీడీపీ పార్టీలు పొత్తులో ఉన్నాయి. బట్ సీట్ల విషయానికి మాత్రం క్లారిటీ, ఇంకా ఏ పార్టీ నుంచి ఏ అభ్యర్థులు ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారు దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. సో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పోటీ చేసే స్థానాలపై కూడా అందరికీ ఆసక్తి నెలకొంది. సో పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేసే అవకాశం ఉంది? ఈ డీటెయిల్స్ ఏంటి సాయి? హిమబిందు ప్రధానంగా జనసేన పార్టీకి సంబంధించి టీడీపీకి సంబంధించినటువంటి పొత్తుల వ్యవహారం కొలిక్కొస్తుందనే విధంగా చెప్పుకోవచ్చు. ప్రధానంగా కూడా జనసేన పార్టీకి సంబంధించి సీట్ల ఎవరెవరికి ఇవ్వాలి, సీట్లు అనే దానికి సంబంధించినటువంటి అంశం పైన కూడా పవన్ కళ్యాణ్ అయితే కసరత్తు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సంక్రాంతి లోపు మొదటి విడత లిస్టును కూడా ఇరు పార్టీలకు సంబంధించి పొత్తులో భాగంగా ఇచ్చేటటువంటి సీట్లకు సంబంధించినటువంటి అంశాలపైన ఒక క్లారిటీ ఇవ్వాలనే విధంగా కూడా టీడీపీ, జనసేన భావిస్తున్నట్లు తెలుస్తుంది. మొదటి విడత లిస్టుని వాళ్ళు సంక్రాంతి రోజున ప్రకటించాలనే విధంగా కూడా ఇప్పటికే పార్టీలు నిర్ణయం తీసుకున్నట్లు కూడా ప్రాథమికంగా కొంత పార్టీల నుంచి కూడా మనకి తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే జనసేన పార్టీకి సంబంధించినటువంటి అంశంలో జనసేన పార్టీ ఈసారి రానున్న రోజుల్లో కీలకమైనటువంటి అంశాలపైన దృష్టి పెట్టి ముందుకు వెళ్లాలనే విధంగా చూస్తుంది. ప్రధానంగా కూడా తమకు భారీగా మెజారిటీ ఇచ్చేటటువంటి స్థానాలు కానీ, కంపల్సరీగా ఈసారి గెలుస్తామనే దానికి సంబంధించినటువంటి స్థానాలు ఏవైతే ఉన్నాయో అక్కడ బలమైనటువంటి అభ్యర్థులను కూడా నిలబెట్టాలనే విధంగా కూడా జనసేన భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అది సామాజిక సమీకరణాల నేపథ్యంలో ఈ ఆలోచనలు కూడా చేస్తున్నట్టు తెలుస్తుంది. ప్రధానమైనటువంటి వాళ్ళకి ఓటు బ్యాంక్ ఎక్కువగా ఉన్నటువంటి కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేతలతో పాటుగా బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి నేతల్ని ఈ ఎన్నికల బరిలో జనసేన నిలపాలనే విధంగా ఆలోచన చేస్తున్నట్లు కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే వారికి సంబంధించినటువంటి పార్టీలో బలంగా ఉండి బీసీ సామాజిక వర్గాలు కానీ, లేకపోతే ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు సంబంధించిన వాళ్ళు కానీ, కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటి అంశాలపైన కూడా కొంత కసరత్తు జరుగుతుంది.
దాంతో పాటు పవన్ కళ్యాణ్ కి సంబంధించి పోటీ చేయాల్సినటువంటి అంశాలపైన కూడా పార్టీ దృష్టి పెడుతున్నట్టు తెలుస్తుంది. ప్రధానంగా గతంలో పోటీ చేసినటువంటి విధంగానే 2 స్థానాల నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు కూడా మనకైతే తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే గతంలో పోటీ చేసిన గాజువాక నియోజకవర్గం ఏదైతే ఉందో ఆ నియోజకవర్గం నుంచే పవన్ కళ్యాణ్ బరిలో నిలిచేటటువంటి అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. దాంతో పాటు మరో నియోజకవర్గం పైన కూడా దృష్టి పెడుతున్నారు. దీనికి సంబంధించినటువంటి అంశంలో మాత్రం అనేక ప్రాంతాల పైన కూడా పరిశీలనలు అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ మరి 2 నియోజకవర్గాల పైన దృష్టి పెట్టి ముందుకు వెళ్తారా, లేకపోతే ఎన్నికల తరుణంలో ఒకే దానిపైన వెళ్తారా అనేది కూడా చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ 2 ప్రాంతాల నుంచి మాత్రం పోటీ చేయాలనే ఆలోచనలో అయితే జనసేన అధినేత ఉన్నట్లు కూడా క్లియర్ గా తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. గాజువాకకు సంబంధించినటువంటి అంశాల వారీగా కూడా వాళ్ళైతే పార్టీకి సంబంధించి దృష్టి పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇటు టీడీపీ మద్దతు కూడా ఉండేటటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి పవన్ కళ్యాణ్ కంపల్సరీగా గెలిచేటటువంటి అవకాశం ఉంటుంది అనే విధంగా కూడా ఇరు పార్టీలు అయితే అంచనా వేస్తున్న నేపథ్యంలో గాజువాక నుంచే పవన్ కళ్యాణ్ ని బరిలో నిలిచేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దాంతో పాటు పిఠాపురానికి సంబంధించినటువంటి సీటు పైన కూడా పవన్ కళ్యాణ్ అత్యధికంగా అక్కడ సామాజిక వర్గాల వారీగా కానీ లేకపోతే పార్టీకి సంబంధించినటువంటి స్టాండ్ కూడా గట్టిగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడ ఇన్ఛార్జ్ కూడా బలమైనటువంటి అభ్యర్థిని కూడా జనసేన పార్టీ పెట్టడం జరిగింది. ఆయన గ్రౌండ్ వర్క్ కూడా చేస్తున్నట్టు తెలుస్తుంది. పూర్తిగా పవన్ కళ్యాణ్ కనుక అక్కడి నుంచి పోటీ చేస్తే కంపల్సరీగా గెలుస్తారనే విధంగా కూడా జనసేన పార్టీ వర్గాలు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ 2 స్థానాల్లో కంపల్సరీగా పవన్ కళ్యాణ్ పోటీ ఉండేటటువంటి అవకాశాలు ఉన్నట్లు కూడా తెలుస్తుంది. దాంతో పాటు మరో బలమైనటువంటి నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో కాపు సామాజిక వర్గానికి సంబంధించినవి అవి పొత్తులో భాగంగా కంపల్సరీగా జనసేన పార్టీని ఉమ్మడి గోదావరి జిల్లాల్లో ఎక్కువ స్థానాలు వాళ్లే తీసుకోవాలని ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే అక్కడ బలమైనటువంటి అభ్యర్థులు జనసేన పార్టీ ఉన్నట్లు కూడా భావిస్తుంది. దాంతో పాటు సామాజిక సమీకరణాలు చూస్తే ఓటు బ్యాంకు కంపల్సరీగా జనసేన పార్టీకి ఎక్కువగా గోదావరి జిల్లాలో ఉన్నట్లు కూడా భావిస్తున్న నేపథ్యంలో మిగిలినటువంటి ప్రాంతాల్లో కంటే కూడా ఆ ఇరు జిల్లాలకు సంబంధించినటువంటి పార్టీల్లో ఎక్కువ స్థానాలు అయితే జనసేన అడుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. దాంతో పాటు కృష్ణా గుంటూరు జిల్లాలకు సంబంధించి అదేవిధంగా వైజాగ్ సంబంధించినటువంటి కొన్ని ఏరియాలపైన కూడా జనసేన పార్టీ అయితే దృష్టి పెట్టి ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడ కూడా కీలకమైనటువంటి స్థానాలు తమకు కావాలనే విధంగా కూడా వాళ్ళు కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రజెంట్ అయితే గుంటూరు జిల్లాకు సంబంధించి తెనాలి నియోజకవర్గం నుంచి బరిలోకి నాదెళ్ల మనోహర్ దిగబోతున్నారనే విధంగా కూడా పార్టీ వర్గాలు అయితే చెప్తున్నాయి. ఆయన గ్రౌండ్ లెవెల్లో కూడా వర్క్ అయితే క్లియర్ గా చేసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ప్రజెంట్ ఉంది. దాంతో పాటు గతంలో సత్తెనపల్లి సీటు కూడా అడిగారు. కాకపోతే వారికి సంబంధించినటువంటి అంశాలలో ప్రస్తుతం కన్నా లక్ష్మీనారాయణ అక్కడ ఉన్న నేపథ్యంలో జనసేనకి ఇచ్చేటటువంటి అవకాశాలు లేవు. అదేవిధంగా మరికొన్ని సీట్లు కూడా గుంటూరు పైన కూడా జనసేన పార్టీ దృష్టి పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. దాంతో పాటు వైజాగ్ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా పలు బలమైన వర్గాలు బలంగా ఉన్నటువంటి ఏదైతే సీట్లు ఉన్నాయో వాటిపైన కూడా జనసేన దృష్టి పెట్టి ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి మాత్రం సంక్రాంతి లోపు ఈ అంశాలకు సంబంధించి క్లారిటీ తెచ్చుకొని మొదటి విడతలు చేయాలనే ఆలోచనలు అయితే పార్టీ. రైట్, థ్యాంక్ యూ సాయి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.